మన తరంలో నాకు దృష్టిలోకి వచ్చిన వాళ్ళల్లో హతసాక్షులైన వాళ్ళలో ఎక్కువ మంది హెబ్రోన్ వాళ్ళు ఉన్నారు. బొల్లాపల్లి దగ్గర హతసాక్షి అయిన సుబ్బరావమ్మ హెబ్రోన్ విశ్వాసే. వికారాబాద్ దగ్గర హతసాక్షి అయిన సంజీవయ్య సంథింగ్ దైవజనుడు హెబ్రోను సేవకుడే. మొన్న నితినిచిన దైవజనుడు కూడా హతసాక్షి అయిన దైవజనుడు కూడా హెబ్రోన్ సేవకుడే. ఢిల్లీలో కూడా హెబ్రోన్ సేవకుడు. అదిగో హెబ్రోను సంఘ దైవజనులు, హెబ్రోను దైవజనులు ఎక్కువ మంది హతసాక్షులు అయ్యారు. ఎందుకంటే మిగిలిన సంఘాలు వేరు, హెబ్రోన్ వేరు. హెబ్రోన్ బాహాటంగా సువార్త ప్రకటిస్తారు, ప్రజల్లోకి వెళ్తారు. వాళ్ళ ఓర్పు సహనం స్పెషలే. ఆ సువార్త చెప్తుంటే వాళ్ళని తిట్టి కొట్టి దూషించి తరుముతా ఉంటే గొర్రె పిల్ల కనపడేది అక్కడ వాళ్ళని చూస్తే మనకి. అదే ప్లేస్ లో నువ్వు నేను ఉన్నావు అనుకో, కరపత్రాలు సంచి ఆడబెట్టి సువార్త పోయి ఇక మన గురించి జనం దుర్వార్త చెప్పేటట్టు అయింది అక్కడ. ఏందిరా నా ఇష్టం రా, నేను చెబుతా, ఏందిరా రారా అన్న పరిస్థితి వచ్చింది. కానీ వాళ్ళు అలా చేయరు. అంత ఓర్పు అలా నేర్పాడు భక్త సింగ్ గారు. సహోదరుడు భక్త సింగ్ మహనీయుడు అలా నేర్పాడు.